తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం బ్రాహ్మణ కాలువలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వైకాపా కార్యకర్తలను తెదేపా శ్రేణులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. 11 గంటల దాకా బాగా జరుగుతుంది సార్. ఒక్క నిమిషం మళ్ళీ రాకేష్, చంద్రగిరి నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి పోలింగ్ ప్రశాంతంగా జరిగినప్పటికీ 12 గంటల తర్వాత కొన్ని పోలింగ్ కేంద్రాలలో వైకాపా శ్రేణులు తెదేపా కార్యకర్తలపై దాడికి దిగడంతో ఈ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం మండలం రావిలవారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బ్రాహ్మణ కాల్వలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మనం ఒకసారి గమనించవచ్చు. పెద్ద ఎత్తున బీఎస్ఎఫ్ బలగాలను మోహరించి పోలింగ్ నిర్వహిస్తున్న దృశ్యాలను మనం ఒకసారి చూడవచ్చు. కొద్దిసేపటి క్రితం ఈ బ్రాహ్మణ కాలువ పోలింగ్ బూత్ వద్ద దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వైకాపా కార్యకర్తలను, వైకాపా నేతలను తెలుగుదేశం ఏజెంట్లు అడ్డుకోవడంతో ఇక్కడ వివాదం స్టార్ట్ అయింది. ఓట్లు లేని వ్యక్తులను, ఓటర్లు కాని వ్యక్తులను పోలింగ్ కేంద్రానికి ఎందుకు తీసుకొస్తారంటూ తెదేపా ఏజెంట్లు అడ్డుకోవడంతో తెదేపా ఏజెంట్లపై దాడి చేశారు. ఈ సమయంలో అటు తెదేపా వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పరస్పరం దాడులు చేసుకునే పరిస్థితి రావడంతో బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ బలగాలు గాలిలో ఒక రౌండ్ కాల్పులు జరిపి ఇరు వర్గాలను చెదరగొట్టారు. దీంతో పోలింగ్ ఆ తర్వాత ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున భారీ ప్రాంతానికి చేరుకున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ పరిధిలో ఉన్న ఏఎస్పీ కావచ్చు, లేకపోతే ఇతర ఉన్నతాధికారులు ఈ సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టి పోలింగ్ నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. మన దగ్గర దాడి చేసే సమయంలోనూ సిఆర్పిఎఫ్ బలగాలు కాల్పులు జరిపే సమయంలోనూ ఉన్న ఏజెంట్ ఉన్నారు. అసలు ఏం జరిగిందన్నా ఈ పోలింగ్ బూత్ దగ్గర? సార్ అక్కడ ఏమీ జరగలేదు. మామూలుగా ఓటుకు పోయారు. అతనికి వచ్చి మెంటల్గా డిజార్డరు. అతని భార్య కోడేలేంది. ఆమెను పర్యవేక్షమని మేము చెప్పాము. అంతవరకే చెప్తే ఆ ఏజెంట్ వచ్చి అబ్జెక్ట్ చేశాడు. దాంతో పిఆర్ఓ కూడా అబ్జెక్ట్ చేసేసింది. దాంతో అతనికి తెలియదు కాబట్టి డిజార్డర్ దీనిలో ఉన్నాడు. అతను భార్య తీసుకెళ్ళి ఓటు వేస్తుందని మేము కొంచెం ప్రతిఘటించాం సార్ అక్కడ. అంతే. అక్కడి నుంచి వాళ్ళు మూకుమ్మడిగా వచ్చి మా పైన దాడి చేశారు. తర్వాత వెళ్ళిపోయి మళ్ళీ పిఆర్పి వాళ్ళు కాల్పులు జరిపారు. వాళ్ళు మళ్ళీ తర్వాత మిగతా పోలీసు వర్గం వాళ్ళంతా కూడా వచ్చారు. ఎంఆర్ఓ గారు వచ్చారు. అందరూ వచ్చి సర్దేసి మళ్ళీ పోలింగ్ యథాప్రకారం జరుగుతుంది సార్. జరుగుతూ ఉన్నప్పుడు మోహిత్ రెడ్డి గారు వచ్చారు సార్. క్యాండిడేట్ మోహిత్ రెడ్డి గారు, ఎమ్మెల్యే క్యాండిడేట్ మోహిత్ రెడ్డి గారు వచ్చారు. వచ్చి సరే మామూలుగా జనరల్గా వచ్చారనుకున్నాము. వాళ్ళతో పాటు వాళ్ళు జైలు కొట్టుకుంటూ వచ్చేసి నేరుగా బూత్లోకి వచ్చి యానాకోట గ్రౌండ్ కొట్టింది. వాళ్ళ పేరు చెప్పండి 6 గంటల పైన వస్తాము, పోలింగ్ అయిపోయిన 6 గంటల పైన వస్తాము అని చెప్పేసి రెచ్చగొట్టేసి మళ్ళా వాళ్ళకి రెచ్చకొచ్చి ఏజెంట్ల కానోళ్ళని అందరినీ కూడా ఎత్తుకొచ్చి కుర్చీలేసి కూర్చొని పెట్టేసి వెళ్ళిపోయారు. మేము సైలెంట్గా మా ఏజెంట్లు 2 మాత్రం అక్కడ ఉన్నారు. మిగతా ఇండిపెండెంట్ ఏజెంట్లు అందరూ కూడా భయపడి పారిపోయాం సార్. వెళ్ళిపోయాం. ఇప్పుడు నేను కూడా దానిలో బాధితున్నాను. నేను మళ్ళీ పోలీసు ఆయన రిక్వెస్ట్ చేసుకొని ఇందాక అక్కడ కూర్చోన్నాను. ఇప్పుడే మీరు ఇక్కడ పోలింగ్ బూత్ లో కూర్చోవాలంటే భయం అవుతుందా? అంత భయానకరం సృష్టిస్తున్నారంటారా? అందులో పోలింగ్ బూత్ లో కూర్చునే అవకాశం కూడా లేదు సార్. పోలింగ్ బూత్ ఉండేది ఓటర్ వేసేదానికి కూడా కష్టంగా ఉంది. 10కి 10 రూమ్ అది. కనీసం పిఆర్ఓని అడిగితే ఏమ్మా ఇక్కడ ఎండగా ఉంది షామీన్ ఏమంటే కూడా వెళ్ళారు సార్. బయట ఎండలో కూర్చోబెట్టి లోపల వాళ్ళు చెప్పేట్టు మాకు వినపడడం లేదు. ఇప్పుడు ఒక ఓటు వచ్చింది, ఆ నెంబర్ చెప్తారు, ఆ నెంబర్ మాకు వినపడదు. దాన్ని అడగాలంటే దాన్ని అడిగితే కూడా ముందు వినబడితే రాసుకొని లేకపోతే పోండి గమ్ముండి అంటారు. ఎవరు ఓట్లేసినారు, ఎవరు ఓట్లేదు, మేము పిలుచుకోరావాలి కదా, ఊర్లో నుంచి వేయించుకోవాలి కదా. ఆ పరిస్థితే లేదు. 10కి 10 రూమ్ అది. ఆ రూమ్ లో తీసుకొని వచ్చి ఈ రోజు ఏజెంట్లు బయట పెట్టి ఇంత ఘోరంగా. మోహిత్ రెడ్డి అయితే సాయంత్రం 6 గంటలకు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వస్తాను యానా కొడుకు వస్తారని చూసుకుందాం అంటాడు. అంటే అతను రౌడీనా, ఎమ్మెల్యే క్యాండిడేట్? అదే మా నాయకుడు వచ్చాడు, నాని గారు, ప్రశాంతంగా ఉండండి, గలాట్లు వద్దు, మనం అందరూ అన్నదమ్ములమే, ఎవరు కొట్టుకోవద్దని చెప్పేసిపోయాడు. అతనికి మా నాయకుడు రెచ్చగొట్టేలా వ్యవహరించినారంటారా ఏంటి? మోహిత్ రెడ్డి గారు రెచ్చగొట్టేలాగా, రౌడీలాగా సాయంత్రం చూసుకున్నాం మీ కథ.
ఇక్కడ చూస్తాం ఏది ఎన్ఆర్ కంపెనీలో 25 మంది మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తా, మీ మీద ఓపెన్ చేస్తే ఏం చేస్తారు మీరు అని బెదిరిస్తున్నారు. ప్రతి క్షణం రెచ్చగొట్టే వ్యాఖ్యలు, రెచ్చగొట్టే సంస్కారం, రెచ్చగొట్టే ఈ విషయాలు వాళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు సార్. ప్రతిసారి వాళ్ళ ఫోన్లు వస్తున్నాయి సార్, అనుక్షణం దాని మీదే మేము ఏజెంట్లకి ప్రతిసారి ఫోన్లు పెట్టుకున్నారు సార్, ఏజెంట్లు పెట్టుకున్నారు. మేము మాత్రం తీసేసుకున్నాం, మా మాత్రం తీసేసుకునేసి ప్రతి క్షణం వాళ్ళకి ఫోన్లు వస్తున్నాయి, ఫోన్లో మాట్లాడుతున్నారు సార్. అది ఎక్కడి నుంచి వస్తున్నాయి మాకు గుర్తింపు లేదు సార్. సో ఇది పరిస్థితి. బ్రాహ్మణపల్లిలో కొద్దిసేపటి క్రితం సరే బ్రాహ్మణ కాలువలో కొద్దిసేపటి క్రితం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. అదనపు బలగాలను మోహరించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ నిర్వహించడానికి అధికారులు ఏర్పాటు చేశారు. కాకపోతే ఉదయం జరిగిన సంఘటనకు సంబంధించి మరింత రెచ్చగొట్టేలా వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, పోలింగ్ కేంద్రానికి వచ్చి జరిగిన సంఘటన వివరాలు పూర్తి తెలుసుకోకుండా తెలుగుదేశం కార్యకర్తలు ఇదే తప్పన్న రీతిలో తెలుగుదేశం కార్యకర్తలను బెదిరించే రీతిలో వ్యవహరించిన తీవ్ర ఇబ్బందికరంగా ఉందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. అసలే చిన్నగా ఉన్న పోలింగ్ కేంద్రంలో 10x10 విస్తీర్ణంలో ఉన్న పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సిబ్బంది కూర్చోవడానికి సరిపోని స్థలం ఉంది. అదేవిధంగా పోలింగ్ ఏజెంట్లందరూ బయట కూర్చోవాల్సి వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ఇక్కడికి వచ్చి రెచ్చగొట్టేలా వ్యవహరించడం, అదేవిధంగా పోలింగ్ ప్రశాంతంగా జరగకుండా ఉండేలా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయన్న అభిప్రాయం ఇక్కడున్న వ్యక్తులు వ్యక్తమవుతుంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, బ్రాహ్మణ కాలువ నుంచి.